ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముక్కోటి గారు వైకుంఠం గారు వచ్చే వరకు ఉండండి బామ్మగారు. ఎక్కడికి వెళ్ళి చచ్చారో ఏంటో, ఇంకా రానే లేదు చూడు. ఇంట్లో తినడం, సిటీ అంతా తిరగడం, వాళ్ళకి వేరే పనే ఉంది. ఎందుకలా అంటావు? వీళ్ళు చూసుకుని వస్తారు, వాళ్ళెక్కడికి వెళ్తారు? త్రినేత్రక్క ఊరెళ్ళిందని తెలిస్తే 2 రోజులు ఇక్కడికి కూడా రారనుకుంటా. ఎందుకు? చూడాల్సినవన్నీ చూడకుండా పల్లెటూరికి పోయి ఏం చేస్తామనుకునే రకం. మళ్ళీ వస్తారా రారా మమ్మీ? రాకపోతే నువ్విచ్చిన నెక్లెస్ ఆ వైకుంఠం తిరిగివ్వదు. రేయ్, నెక్లెస్ ఇచ్చారా మీ అమ్మ? వై? ఎందుకు అత్తయ్య గారు? బంగారం భారం తన మీద వేశారు అంటే ఏదో కథ నడిచే ఉంటుంది. నువ్వు నోరు మూసుకుంటావా? తను వేసుకోవడానికి గొలుసు కూడా లేదంటే నా నెక్లెస్ ఇచ్చాను, తిరిగిస్తుందని అనుకుంటాం కదా. తిరిగి వస్తే మీ బంగారం పువ్వుల్లో పెట్టి ఇస్తానమ్మా. కాలగర్భంలో కలిసిపోయే ముందు ఆస్తులు, నగలు అన్నీ పనిచేస్తే మేలు తిలోత్తమమ్మా. గ్యారంటీగా 4 రోజుల్లో నన్ను సాగనంపాలని డిసైడ్ చేసుకునే వచ్చినట్టున్నావే. నువ్వే నా ప్రాణం తీసి గాయత్రి పాప మీదకు నెట్టేస్తావా ఏంటి? అత్తయ్య, ఏంటా మాటలు? చెప్పలేను నైని, అసలే నాకు శత్రువులెక్కువ కదా. తను చెప్పిందే జరుగుతుందని మనతో పదే పదే చెప్పి ప్రాణం తీసి చూసారా అన్నట్టే జరిగిందనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాణం తీయాలనుకుంటే నాకు రెప్పపాటు పని. కానీ ఎవరు చేయగలరు? వారే ఆ కార్యాన్ని ధర్మబద్ధంగా, విధి విధానుసారంగా జరపాలి. మా అత్తయ్య ప్రాణం పోతే తనకి మోక్షం కలుగుతుందా? నీకెందుకంత ఆసక్తి నైని? అమ్మ మంచిగానే అడిగింది. మోక్షం లభిస్తే వాళ్లకు పునర్జన్మ అంటూ ఉండదు. కానీ నీకు అవకాశం, అదృష్టం లేవమ్మా. దురంధరమ్మ మోసే గర్భంలో ప్రాణం పెరుగుతుండొచ్చు, కానీ ఈ 4 రోజుల్లో నీ ప్రాణం పోతే మళ్ళీ తన బిడ్డగానే పునర్జన్మనెత్తుతావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.